నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రుణాలు వడ్డీలు రీషెడ్యూల్తో ఆదా జరుగుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని వ్యాఖ్య. మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పట్టణాలు నగరాల్లో అందుతున్న స్థాయిలో అన్ని సేవలు గ్రామీణ ప్రజలకు చేరువ కావాలని వెల్లడి. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు టెక్నాలజీ పరంగా ఏపీ ప్రగతి పదంలో నడిపేందుకు ముఖ్య ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ. అప్పులు చేయడమే ధ్యేయంగా గత వైసీపీ ప్రభుత్వం అధిక వడ్డీలకు భారీ ఎత్తున రుణాలు చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఫలితంగా వడ్డీల రూపంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆయన తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో సగటున 12% మేర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కొన్ని రుణాలను రీషెడ్యూలింగ్ ద్వారా మొదటి ఏడాదిలోనే 512 కోట్ల మేర ఆదాయం చేయగలిగాం. వచ్చే మార్చి నాటికి 1000 కోట్ల రూపాయల మేర ఆదా అవుతుంది. హెచ్ఓడీల జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రజాధనం వృధా కాకుండా నిలువరించే అవకాశం ఉంది. మొత్తంగా అప్పులపై 7,000 కోట్ల ఆదా అవుతుందని అంచనా. గత పాలనలో ఏపీ బ్రాండ్ పడిపోవడం వల్ల అదనంగా వడ్డీలు చెల్లించవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాటాలన్నింటినీ రీషెడ్యూల్ చేసి ప్రజాధనాన్ని కాపాడుతున్న ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల సానుకూల దృక్పథం రావడంతో పాటు వాళ్లకు సంతృప్తి కలిగించేలాగా ప్రభుత్వ శాఖలు పనిచేయాల్సిందే. అంతా కలిసి పనిచేస్తే 3 నెలల్లోనే విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన, అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం, ఏసీబీ వచ్చింది. ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం. ప్రభుత్వం ఏం చేస్తున్నావు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం. అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్లుగా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది. మనందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం. ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం. ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్, ఏ సెక్రటరీ ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు, మీ కింద నుండే డిపార్ట్మెంట్ల యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల. పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. నేను ఈ పబ్లిక్ పర్సెప్షన్ అన్నిట్లో తెప్పిస్తున్నా. ఏ విధంగా చేస్తాం, ఈరోజు మిమ్మల్ని అందరినీ సెన్సిటైజ్ చేస్తాం. మీరు కూడా ఆ పబ్లిక్ ఫైనల్గా మనం పనిచేసేది ప్రజల కోసం. ప్రజల్ని మెప్పించే టెక్నాలజీలో మీరు పర్ఫెక్ట్గా ఉండొచ్చు, డెలివరీలో పర్ఫెక్ట్గా ఉండొచ్చు, బిహేవియర్లో సరిగా లేకపోతే కూడా ఇట్ విల్ రిఫ్లెక్ట్. మనం చేసిన పని అంతా కూడా పోతుంది. అది కూడా మేము ముందర పెడతాం. కొంతమంది డోంట్ మిస్టేక్ మీ, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి నెగటివ్కి అలవాటు అయిపోయారు. ఏది వచ్చినా హౌ టు అన్డూ ఆలోచిస్తున్నా, హౌ టు డూ పాజిటివ్లీ కాదు. దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి తెలుసో తెలియకో మీరు ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటివి కూడా నేను కేస్ స్టడీస్ చెప్తాను. నో బడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. నీతి నిజాయితీగా పనిచేయాలి. ప్రజలకు ఫలితాలు రావాలి. ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం, పనిగాకపోయినా పర్వాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే మరిగా మీకు రాబోయే రోజుల్లో నేను ఎన్నిసార్లు చెప్పినా కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా గ్యారప్ కాలేదు. అందుకే January 15th is the deadline. All services will be online. No exemption for anybody. Either they have to do it, otherwise it will be serious. అది కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేస్తే తప్ప సాధ్యం కాదు. పట్టణాలు నగరాల్లో అందుతున్న స్థాయిలో అన్ని సేవలు గ్రామీణ ప్రజలకు చేరువ కావాలని ఉప ముఖ్యమంత్రి పంచాయత్ రాజ్ శాఖ మంత్రి
పవన్ కళ్యాణ్ సూచించారు. పంచాయతీరాజ్ శాఖలోని సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు అత్యంత పారదర్శకంగా పదోన్నతులు కల్పించామని అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో పంచాయతీరాజ్ ఉద్యోగులతో నిర్వహించిన మాటామంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదోన్నతులతో మీరు ఎంత సంబరపడ్డారు, మీరు అందించే సేవల ద్వారా ప్రజలు కూడా అంతే ఆనందపడాలి. ప్రజాసేవలో నిష్పక్షపాతంగా నిబద్ధతతో పనిచేయాలని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఇంజనీరింగ్ విభాగంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఆయన ఆదేశించారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుకే గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్న అనుభవం ఉన్న అధికారి పర్యవేక్షణ అవసరమని భావించి శశిభూషణ్ కుమార్ను ముఖ్య కార్యదర్శిగా తీసుకున్నాం. ఉప ముఖ్యమంత్రి హోదాలో సొంత తెలివితేటలు ఎక్కడా వాడలేదు. ఉన్నతాధికారులు చెప్పిన మేరకే సంస్కరణలు తీసుకువచ్చామని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏ శాఖ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక. అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక ఆన్ పర్పస్ ఆప్ట్ చేసుకున్నాను. సో నేను ఈరోజు చేసింది, నేనేదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ ప్రమాణ స్వీకారం చేసి నేను నా సొంత తెలివితేటలు నేనేం వాళ్ళ. చాలా బలమైన నిబద్ధతతో కూడిన అధికారులు ఉన్నారు. చాలా అసలు రిఫార్మ్స్ కావాలి అని చెప్పి ఆకాంక్షించే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఉన్నారు. దీనిని ఆయన అనుభవంతో గైడెన్స్ చేసే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, శశిభూషణ్ గారు. దీనిని ప్రాక్టికల్గా కేరళ నుంచి వచ్చి అక్కడ మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత బలంగా వీళ్ళు అనుకున్నదో మనకు తెలుసు. ఆ అనుభవం ఇక్కడ మన కృష్ణతేజ గారి ద్వారా, కమిషనర్ గారి ద్వారా రావడం. సో నేను జనరల్గా ఏం చెప్తారంటే, నేను వచ్చినప్పుడు గతంలో ఎలా ఉండేదని అడిగాను, చాలా రివ్యూస్ చేస్తే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదని. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాకు సంబంధించిన శాఖ వరకు నేను ఏదైనా చేయగలను అనేది ఇప్పుడు ఒకటి ఉండేది. సో దాంట్లో వెంకటకృష్ణ గారితో మాట్లాడినా, మన కృష్ణతేజ గారితో మాట్లాడినా చాలా సందర్భాల్లో ఏమున్నాయి మేజర్గా అంటే, చాలాసార్లు ఉద్యోగులు నా దగ్గరికి రావటం ఇవన్నీ చూసి నేను ఏం చేయగలం మనకి అంటే, చాలా రిఫార్మ్స్ బాకీ ఉండిపోయినాయి అన్నారు. సో దీన్ని శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి చాలాసార్లు దాని మీద మాట్లాడి ఫైనల్గా మేమేమనుకున్నామంటే, ఇంపాక్ట్ఫుల్గా పనిచేయాలి. అంటే నేను ఏ మనిషి అయినా సరే, సగటు మనిషి ఏం కోరుకుంటాడంటే, ఎక్కడో ఉన్న స్థాయి నుంచి నేనేదో ఒక మెట్టి ఎదగాలనుకున్నాను. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఎట్లా అయితే నేను ప్రారంభించానో అక్కడే 20 సంవత్సరాలు నా బిడ్డ పుట్టినప్పుడు నాకు అదే ఉండి, నా బిడ్డ పెళ్ళవుతున్నా కానీ నేను అక్కడే ఉండిపోయాను అనే మాట, ఇవన్నీ మనం తరచుగా వింటూ ఉంటాం. ఇది ఎందుకు ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత బలంగా నేను పట్టుకుని కూర్చున్నానంటే, మనం ప్రజలకి మాట ఇచ్చాం. ఇది ఒక పొలిటికల్ స్పీచ్గా నేను చెప్పట్లేదు, కానీ ఒక సక్సెసివ్ గవర్నమెంట్స్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేదు. మేజర్గా నేను విన్నది ఏంటంటే, ప్రతి పదవికి ట్రాన్స్ఫర్కి ఒక రేట్ కార్డు ఉందని నేను వినేవాళ్ళం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రేట్ కార్డు ఉంటుంది. అంటే ఈ ప్రమోషన్ కావాలంటే ఒక రేట్ కార్డు ఉంటుంది. అసలు ఇది పోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో నేను పిఆర్ ఉద్యోగులు కానీ, రూరల్ వాటర్ సప్లై కావచ్చు, మన రోడ్లు వేసే శాఖ కావచ్చు, ఎవరికైనా సరే దాదాపు మన పిఆర్లో అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరితో కలిపి దాదాపు 170,000 మంది, దాదాపు అన్ని చూస్తే గ్రామీణాభివృద్ధి విభాగం ఇవి అన్ని లెక్కలు తీసుకుని దాదాపు 2 lakh ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర అవుట్సోర్సింగ్తో కలుపుకొని. సో దీంట్లో ఎగ్జామ్స్ రాసి వచ్చి వీళ్ళందరికీ మనం పదోన్నతి ఎలా ఇవ్వాలి, ట్రాన్స్ఫర్స్ ఎలా ఇవ్వాలి అని కూర్చున్నప్పుడు, పాపం దీనికి మేమందరం కలిసి, ఇది ఒక్కళ్ళు చేసింది కాదు, నేను అనుకుంటే సరిపోదు. నాలాగా చాలామంది గొప్ప ఆలోచనలు, మంచి ఆలోచన ఉండొచ్చు, కానీ అంత సమర్థత కలగ, అంత ఇంటిగ్రిటీ ఉన్న ఒక అధికారుల సమూహం చాలా చాలా ఎసెన్షియల్. ఈ రోజున మీరు థ్యాంక్స్ చెప్తున్నారు అంటే, నేను ఒక ఇనిషియేట్ చేయగలను. నేను చేసింది నేనేం కల్పించుకోను. ఐ నీడ్ ఎ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ, నా కంట్రోల్ ఉన్న శాఖ గురించి.
సో నేను ఎవరికి కూడా నేను ఒకటే సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను, నాకు ఎవరో తెలియదు. నా స్థాయిలో నేను ట్రాన్స్ఫర్ చేసే ఒక 10-12 ఉంటాయి 14. నేను చేయగలిగే ఏం చేశానంటే, మీరు నాకు వీళ్ళెవరో తెలియదు, నాకు అంటే సీనియారిటీ చూడండి, ఇంటిగ్రిటీ చూడండి, కేపబిలిటీ చూడండి, అండ్ ఇవన్నీ చూసి నాకు ఒక లిస్ట్ ఇవ్వమని చెప్పాను. నాకు వీళ్ళెవరు, దీన్ని మీరు కొంత పర్సనల్గా కొంత రిపోర్ట్స్ తీసుకోండి. అలాగే దాంతోపాటు ప్రతి మంత్రి గారు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీసుకోండి. వాళ్ళు కూడా జనరల్గా సిఫార్సులు చేస్తారు, మాకు ఈ అధికారి కావాలి, ఈ అధికారి కావాలంటే నేనేం చెప్పానంటే, ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు, కానీ మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టండి. ఒక అధికారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా ఒక ఫ్రేమ్వర్క్ పెట్టండి. ఆ ఫ్రేమ్వర్క్లో గౌరవ మంత్రివర్గ సభ్యులు ఇచ్చినా, గౌరవ ఎమ్మెల్యేలు ఇచ్చినా కానీ మీరు ఆ ఫ్రేమ్వర్క్లో పడితే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఆ ఫ్రేమ్వర్క్లో పడపోతే అది నేను చెప్పినా కానీ చేయగలను. ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే, ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాత, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే, మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది. అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. సో వీటన్నిటి మీద కూర్చొని చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. సో నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను సాధించేందుకు టెక్నాలజీ పరంగా ఏపీని ప్రగతి పథంలో నడిపించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీల ముఖ్య ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమెరికా, కెనడా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో పాటు ఇంటెల్, ఎన్విడియా, అడోబ్, జూమ్ తదితర సంస్థల ప్రతినిధులతో ఆర్స సమావేశాలు నిర్వహించారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లింగ్, కాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని డిస్టెంట్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకో సిస్టమ్ ను ప్రోత్సహించాలని సుందర్ పిచాయ్కి విజ్ఞప్తి చేశారు. శాంటా క్లారాలోని ఇంటెల్ సంస్థ కేంద్ర కార్యాలయంలో ఇంటెల్ ఐటీ విభాగం సిటిఓ శేష కృష్ణపురతో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఏపీ నెక్స్ట్ జెన్ టెక్నాలజీ నాయకత్వం సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. ఇంటెల్ అమరావతి ఏఏ రీసెర్చ్ సెంటర్ ను శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీ లేదా ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఘనంగా ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొండ చుట్టూ సుమారు 4200 పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. టెక్నాలజీ ఆధారంగా భవానీ దీక్షల విరమణ బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. విద్యార్థులచే తయారు చేసిన స్టార్టప్ ఆధారంగా డ్రోన్ లైవ్ ఫీడ్ ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి అవాంఛనీయ సంఘటనలను అరికట్టేందుకు నూతన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొండ చుట్టూ నేరస్తుల కదలికలను ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తున్నామంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. భవానీ దీక్షల విరమణ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే లైవ్ డ్రోన్ సిస్టమ్ ద్వారా ఇప్పటికే సిపి రాజశేఖర్ బాబు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్స్ అయ్యేమి ఎలా ఉంటాయి, ఏంటి, భక్తుల రద్దీ దృష్ట్యా అసలు ఎలాంటి కమాండ్ కంట్రోల్ నుంచి చూసుకొని కూడా ఇటు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసాం. సార్ చెప్పండి, టెక్నాలజీ ఆధారంగా ఇటు భవానీ విరమణలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? ఈసారి కొద్దిగా హై ఎండ్ కంట్రోల్ రూమ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈసారి కొందరు స్టూడెంట్స్ కూడా వారి సర్వీసెస్ కూడా ఈసారి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేఎల్యూ స్టూడెంట్స్తో ఒక స్మాల్ ఇంటర్వెన్షన్ చేశాము. సో మా దగ్గర 42 డ్రోన్స్ ఉన్నాయి. ఈ 42 డ్రోన్స్ కూడా ఒకే డాష్ బోర్డ్లోకి వచ్చేటట్టు కేఎల్యూ యూనివర్సిటీలు చాలా అద్భుతంగా వీరి తయారు చేశారు. సో ఏది ఎప్పుడు లైవ్ ఉంది, ఉదాహరణకి భాస్కర్ సీతారా జంక్షన్లో ఇది లైవ్ ఉంది. సో నెక్స్ట్ అనలిటిక్స్ కూడా మీకు చూపిస్తాను. ఆ లైవ్లో ఎన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయి, ఎంత క్రౌడ్ కనిపిస్తుంది తెలుస్తుంది. అలాగా అన్ని జంక్షన్స్ కూడా, అన్ని డ్రోన్ వ్యూస్ కూడా ఒకేసారి చూసేటట్టు వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఒక డ్రోన్ అనలిటిక్స్ చూపిస్తాము. ఒక డ్రోన్ పెట్టండి బాబు. మీరు ఇప్పుడు చూడవచ్చు, ఉదాహరణకి మోడల్ గెస్ట్ హౌస్ అంటే ఈ ప్రదేశంలో ఎగురుతున్న డ్రోను
ఎంతమంది పీపుల్ని చూస్తున్నారు, ఎన్ని వెహికల్స్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు లేటెస్ట్ ఫ్రేమ్లో పీపుల్ ఎవరు కనిపించట్లేదు, వెహికల్స్ 5 కనిపిస్తున్నాయి. సో ఇలాగా ఎప్పటికప్పుడు ఈ డ్రోన్ పిక్చర్స్ తీస్తూ అనలిటిక్స్ అనేది మనం ఈసారి డెవలప్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆల్మోస్ట్ 42 డ్రోన్స్కి సంబంధించి అన్నీ కూడా ఒకే డాష్ బోర్డ్కి తీసుకోవడం జరిగింది. తర్వాత ఎఫ్ఆర్ఎస్ ఉపయోగిస్తున్నాము. ఎఫ్ఆర్ఎస్లో మా దగ్గర ఉన్న రౌడీ షీటర్సు, అదేవిధంగా క్రైమ్ సస్పెక్ట్స్, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ అందరినీ కూడా బ్యాక్ ఎండ్లో ఇచ్చేసి మా దగ్గర ఇక్కడ వస్తున్న ప్రజానీకం ఎవరైతే ఉన్నారో అందులో ఎవరైనా క్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారనేది తెలుస్తుంది. ఉదాహరణకి ఇతను ఉన్నాడు బాణావత్ బాల్ అనే ఆయన జస్ట్ నౌ ఒక 17 minutes క్రితము మాకు కనిపించాడు. సో 17 minutes క్రితమే ఇమీడియట్గా ఆయన చెక్ చేయడానికి మనం పంపించడం జరిగింది. సో అలాగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగిస్తూ ఎవరైనా దొంగలు కానీ లేదంటే బ్యాడ్ హ్యాట్స్ ఎవరైనా వచ్చుంటే వాళ్ళ మీద వాచ్ పెట్టడానికి, అంటే వాళ్ళని మనం టచ్ చేసేది లేదు, వాళ్ళు బట్ విల్ కీప్ సర్వేలెన్స్ ఓవర్ దెమ్. సో ఇది ఒకటి. తర్వాత డాష్ బోర్డ్స్ ఇది వచ్చేసి ఈ లైవ్ డ్రోన్లో ఇక్కడ ఇది లైవ్ డ్రోన్. ఈ లైవ్ డ్రోన్లో మీరు చూడవచ్చు అనలిటిక్స్ 239 మందిని చూస్తూ ఉంది, 13 వెహికల్స్ చూస్తూ ఉంది. సో ఈ డ్రోన్ ఎగిరినప్పుడు మీకు ఎంతమందిని, ఉదాహరణకి ఇప్పుడు ఎన్ని వెహికల్స్ టోటల్ దీంట్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, 4-wheeler వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, 5 4-wheeler వెహికల్స్ 198 మెంబర్స్ని స్క్రీన్లో కనిపిస్తున్నారు. అలాగా మనకు క్రౌడ్ని మనం అసెస్ చేసుకోవడానికి డ్రోన్స్ ఈసారి భారీ ఎత్తున వినియోగిస్తున్నాం. అదేవిధంగా ఇది అంత మునుపు ఉన్న డాష్ బోర్డే ఎంతమంది దర్శనాలు చేస్తున్నారు, తర్వాత క్రౌడ్ కౌంటింగు, పార్కింగ్. ఈసారి ఏంటంటే మనం ప్రతి పార్కింగ్ ఏరియాలో కూడా ఎన్ని వెహికల్స్ పార్క్ చేస్తున్నారు అనేది మనం ఈసారి పెట్టాము. అదేవిధంగా భవానీ రిజిస్ట్రేషన్, గురు భవానీ రిజిస్ట్రేషన్, తర్వాత ఈ డిప్లాయ్మెంట్. ఈసారి పోలీస్ శాఖ మొత్తం కూడా ఈ డిప్లాయ్మెంట్లో వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. స్కీమ్లో టోటల్ దిస్ ఈజ్ ద ఈ డిప్లాయ్మెంట్ స్కీమ్. సో ఈ డిప్లాయ్మెంట్లో ఎవరు అంటే ఇప్పుడే వివిధ ప్రదేశాల నుంచి వచ్చినారో ఆటోమేటిక్గా వాళ్ళే చెక్ ఇన్ అయిపోవాలా. సో ఇప్పటి వరకు 183 మంది చెక్ ఇన్ అయినారు, 4131 మంది జస్ట్ నౌ జస్ట్ స్టార్టెడ్. సో దాదాపు ఈ షిఫ్ట్లో దాదాపు ఒక 1500 మంది రావాల్సిన అవసరం ఉంది. 183 మెంబర్స్ వచ్చినారు. అంటే ఇప్పుడే జస్ట్ నౌ దే స్టార్టెడ్ చెక్ ఇన్. ఎందుకంటే మన కానిస్టేబుల్స్ వీళ్ళందరికీ కూడా కొంత టెక్నాలజీ పరంగా తక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఈసారి ఫస్ట్ టైం అలవాటు చేస్తున్నాము. సో ఈ డిప్లాయ్మెంట్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా మనము ఈ బందోబస్తుకి మనం ప్లాన్ చేశాము. సో ఈ విధంగా కొంత టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. ఎందుకంటే ఇదంతా కూడా మనకు రాబోయే కాలంలో రేపు పుష్కరాలు వస్తున్నాయి. సో ఇప్పుడు బేచింగ్ ఘాట్లు ఎంతమంది స్నానాలు చేస్తున్నారు అనేది ఆటోమేటిక్ అనలిటిక్స్ వస్తాయి, మనకు వెహికల్స్ వస్తాయి, గిరి ప్రదర్శన ఎంతమంది చేస్తున్నారనే అనలిటిక్స్ వస్తాయి. అన్ని అనలిటిక్స్ని తీసుకొని అదే రైల్వే స్టేషన్ వాళ్ళని కూడా నిన్న రైల్వే పోలీసు కూడా మాట్లాడుకుని వాళ్ళని కూడా ఏపీఐ షేర్ చేయమన్నాం. వాళ్ళ డేటాబేస్ నుంచి కూడా మనము తీసుకొనేసేసి ప్లాన్ చేస్తున్నాము. ఈసారి కొన్ని కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెట్టడం జరిగింది. సో బాగా జరుగుతుంది, ఏమి ఇష్యూస్ ఏం లేవు. సార్ అదేవిధంగా చిన్నపిల్లలు కూడా భవానీ మాల వేసుకుంటారు. వాళ్ళకి గతంలో మనకి దసరా ఉత్సవాలు వాళ్ళకి ట్యాగ్ ఇచ్చిన పరిస్థితి సేమ్ అదే ఏమైనా కంటిన్యూ అయిపోతుందా? చైల్డ్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎంత దర్శనానికి ఎంత టైం పడుతుంది అంటే ఇప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి ఎంతసేపు పట్టింది అనేది దర్శనం అనేది మనము అది ఒక అప్లికేషన్ తయారు చేసాం. తర్వాత ఈసారి హోల్డింగ్ ఏరియా క్యూ సిస్టమ్ కూడా ఆటోమేటిక్ ఇక్కడి నుంచే మనము మానిటర్ చేస్తున్నాము. అది కూడా ఈసారి న్యూ ఇంటర్వెన్షన్. సో 7-8 న్యూ ఇంటర్వెన్షన్స్తో ఈ భవానీ దీక్షల్లో చేస్తున్నాము. అద్భుతంగా వస్తుంది. సార్ భవానీ దీక్షలకు భవానీలు మొత్తం కొండ చుట్టూ తిరుగుతారు. ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు? అదేవిధంగా ఎన్ని సీసీ కెమెరా కొండ చుట్టూ ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఏంటి సార్? సో మొత్తం 4129 మంది సిబ్బందితో ఈ బందోబస్తు అనేది ఉంటుంది. సో ఇందులో డిఫరెంట్ అంటే హోల్డింగ్ ఏరియా 1, హోల్డింగ్ ఏరియా 2, గిరి ప్రదక్షిణ, అప్ హిల్, డౌన్ హిల్ సౌత్, డౌన్ హిల్ వెస్ట్, అలాగా బేటింగ్ ఘాట్స్ అన్నీ కూడా చేసి ఎవ్రీ షిఫ్ట్లో దాదాపు 2100 మంది ఉంటారు. సో 2 షిఫ్ట్స్లో కలిపి 4129 మెంబర్స్ ఉన్నారు. సార్ అదేవిధంగా వీవీఐపీ తాకిడి కానీ వీఐపీ తాకిడి కానీ అంటే ఇటు సెక్రటేరియట్ నుంచి మంత్రులు కానీ హైకోర్టు జడ్జిలు కానీ వెళ్తున్న పరిస్థితి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయబోతున్నారు? ట్రాఫిక్ డైవర్షన్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ముందే ఏమైనా సమాచారం ఏమన్నా చెప్పారా సార్? ట్రాఫిక్ మేనేజ్మెంట్ అస్త్రం అనే ఇది ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకి టెంపుల్ టు రాజీవ్ పార్క్ రోడ్లో 560 మీటర్ల కంజెషన్ ఉంది. సో ఇమీడియట్గా అక్కడ డ్రోన్ వెళ్తుంది, అక్కడికి ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ వెళ్తుంది. సో అది కూడా టోటల్ రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ప్రతి సందర్భం చేస్తారో అది ఇక్కడ ఉన్నట్టు తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తున్నాము. సో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, ప్రజల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా
ట్రాఫిక్లో సీమ్లెస్ ట్రాఫిక్ ఫ్లో ఉండాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఈ భవానీ దీక్షల సందర్భంగా కామన్ మ్యాన్ విజయవాడలో ఉన్న కమ్యూటర్ అనేవాడు అతనికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. అంటే ఉదాహరణకి మోడల్ గెస్ట్ హౌస్ ముందు వెహికల్స్ మామూలుగానే వెళ్ళిపోతుంటాయి. ఒకవేళ ప్రాబ్లం వస్తే టకాని దెన్ విల్ గో ఫర్ డైవర్షన్. సో అలాగా డైనమిక్గా చేస్తున్నాం. సార్ 2 వీలర్స్ 4 వీలర్స్ ఇటు అలౌ చేయట్లున్న పరిస్థితి మనం చూస్తాం. దాన్ని ఫ్లైఓవర్ ఏమైనా వాడుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు క్యాబినెట్ జరుగుతుంది, వచ్చే మంత్రులందరూ హైకోర్టు వాళ్ళందరూ వాళ్ళకి ఏమైనా డైవర్షన్స్ అయినా చెప్పారా సార్, లేదంటే ఏమన్నా? నో డైవర్షన్స్. మనం ఇప్పటి వరకు డైవర్షన్స్ వద్దని చెప్పాను. సో కొంత సమస్య వస్తే చూస్తామని, ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టకూడదు అనేది ఆలోచన. సో ఈ మధ్యన ఇప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా వేసాము. సో మన కార్పస్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాన్ చేసాము. సో అది కూడా కాసేపట్లో క్రౌడ్స్ పెరిగితే బల్జ్ అయితే మనం ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సర్వీసెస్ కూడా మనం ఉపయోగిస్తాము. ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ హోల్డింగ్ ఏరియాస్ ఎన్ని ఏర్పాటు చేశారు? హోల్డింగ్ ఏరియాస్ మొత్తం ఇటు ఆల్రెడీ దసరా ఉత్సవాలప్పుడు మనం కుమ్మరపాలెం నుంచి కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎన్ని ఏర్పాటు చేశారు? అక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయి సార్? సో ఇప్పుడు 2 హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేశాము. 2 హోల్డింగ్ ఏరియాస్ పోయినసారి కూడా 2 హోల్డింగ్ ఏరియాస్, బట్ ఈసారి కొంత డిజైన్ మార్చడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ దర్శన సమయం పట్టింది, బస్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు త్వరగా శీఘ్రగతిన దర్శనం అయింది అనే అపవాదు లాస్ట్ టైం కొంత వచ్చింది. కాబట్టి ఈసారి అలా కాకుండా 2 హోల్డింగ్ ఏరియా 1, హోల్డింగ్ ఏరియా 2 రెండింటి నుంచి కూడా మనము వినాయక టెంపుల్ దగ్గర 2 హోల్డింగ్ ఏరియాస్ ఒకేసారి తీసుకోలేక ప్లాన్ చేశాము. ఈసారి ఇష్యూస్ లేకుండా చూస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏఐ ఆధారంగా కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ఇటు భవానీ దీక్షలు బందోబస్తు కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ అనే నూతన యాప్ను కూడా రిజిస్టర్ చేశాము. అదేవిధంగా మొత్తం 4100 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాము. ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎంతమంది భక్తులు దర్శించుకుంటున్నారనే దాని మీద కూడా ఇటు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా కమాండ్ కంట్రోల్లో నుంచి ఎప్పటికప్పుడు కూడా సిపి రాజశేఖర్ బాబు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా రియల్ టైం గవర్నెన్స్లో ఎంతమంది వస్తున్నారు ఏంటి అనే దానిపై కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే సస్పెక్ట్ షీట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ఒక నిఘా కూడా ఏర్పాటు చేశారు. భవానీ దీక్షలో చుట్టుపక్కల మొత్తం సీసీ కెమెరాలు, అదేవిధంగా కొత్తగా ఏదైతే కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు డిజైన్ చేసిన డ్రోన్ల ఆధారిత టెక్నాలజీని కూడా ఉపయోగిస్తామని కూడా ఇక్కడ సిపి రాజశేఖర్ బాబు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి. తెలంగాణలో జరిగింది గ్లోబల్ సమిట్ కాదని లోకల్ సమిట్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విమర్శించారు. అంతర్జాతీయంగా ఏ దేశానికి సంబంధించిన వ్యాపార దిగ్గజాలు సమిట్కు రాలేదని వెల్లడించారు. సమిట్ పేరుతో అవినీతి జరిగిందంటూ స్పష్టం చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ ను అదానికి అప్పగించేందుకు విమానాలను కేంద్రం ఆపిందని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. సమిట్ల పేరుతో అవినీతి జరుగుతుందని, సమిట్లో ఏ ఒక్క అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం పాల్గొనట్లేదని అన్నారు. సమిట్లో వ్యాపారస్తులకు బదులు వరల్డ్ బిగ్గెస్ట్ క్రిమినల్ టోనీ బ్లేయర్ను ముఖ్య అతిథిగా పిలిచారని అన్నారు. అదేవిధంగా ఎటువంటి సంబంధం లేని చిరంజీవిని కూడా ఈ సమిట్కు ఆహ్వానించారని, ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఫేక్ ఎంఓఏలతో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు పెట్టిన గ్లోబల్ సమిట్ అది గ్లోబల్ కాదు, లోకల్ సమిట్ అని చెప్పటానికి 3 పెద్ద రుజువులు ఉన్నాయి. ఒకటి, చిరంజీవి ఎక్కడో డ్యాన్స్ వేసుకుంటుంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంకా పెద్ద మినిస్టరు ఆయన స్టూడియోకి వెళ్ళి అయ్యా మీరు తప్పకుండా రావాలి అని ఆయన్ని పిలుచుకునే పరిస్థితికి వచ్చారు. ఒక చిరంజీవిని, ఒక యాక్టర్ని, అసలు గ్లోబల్కి ఆయనకి కనెక్షనే లేదు 1%. 2, సల్మాన్ ఖాన్కి 500 ఎకరాలు భూమి ఇస్తామని ఫాల్స్ ప్రామిస్ చేసి సల్మాన్ ఖాన్ని రప్పించుకున్నారు. మీడియేటర్ ద్వారా ఒకే ఒక చీఫ్ గెస్ట్ టోనీ బ్లేయర్, ఫార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఒకప్పుడు ఆయన 20 సంవత్సరాల క్రిందట నా మిత్రుడు శిష్యుడు ఇరాక్ యుద్ధం చేసి ముస్లిం దేశాల్లోనే 56 కంట్రీస్లో కనీసం 56 మిలియన్లు అంటే 5,60,00,000 ప్రాణాలని చంపించిన వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రిమినల్ అని ప్రపంచమంతా అన్నది. నేను ఒక్కడనే అనడం కాదు. ఎందుకు అంటే 2002 డిసెంబర్ 23న సదాం హుస్సేన్ ద్వారా నేను శాంతిని
అక్కడ జార్జ్ బుష్ చేసింది మీకు తెలుసు. ఇన్వెస్ట్మెంట్ సమిట్ అన్నారు కదా, 2971 మంది బిలియనీర్స్ ఉన్నారు ప్రపంచంలో. ఒక్కరు వచ్చారా? రాలేదు. 200 మంది అంబాసిడర్లు ఉన్నారు ఢిల్లీలో. కనీసం ఒక 3, 4, 5 ఎవరో పేరు లేని వాళ్ళు 2 వచ్చారట. దేశాల పేర్లే ఎవరికి తెలియదు. చూడండి, ప్రజా డబ్బుని రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో. మనవడితో ఆడుకుంటున్నాడు, గోళీలాడిది ఏదో చిన్న 4.5 కోట్ల తెలంగాణ ప్రజలతో ఆడుకున్నారు. కౌన్సిల్లో ఆమోదం పొందిన అంశాలను ప్రభుత్వం ద్వారా రద్దు చేయించడం దారుణమని రాయన భాగ్యలక్ష్మి విమర్శించారు. బీసీ మహిళ ఐలమ్మ పేరును కళ్యాణ మండపానికి పెడితే తొలగించి తమకు నచ్చిన పేరును పెట్టుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఒక బీసీ రజక మహిళకు జరిగిన తీవ్ర అన్యాయంగా పరిగణిస్తూ కౌన్సిల్ రూలింగ్ ఇచ్చిందని ఆమె కమిషనర్ దృష్టికి తెచ్చారు. కౌన్సిల్ సమావేశం అనంతరం మేయర్ ఆయన భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత కౌన్సిల్లో ఆమోదించిన చిట్యాల ఐలమ్మ పేరును కళ్యాణ మండపానికి పెట్టే విషయంలో జరిగిన పరిణామాలపై ఆమె మాట్లాడారు. గత కౌన్సిల్లో కౌన్సిలర్ మల్లేశ్వరి చొరవతో నిర్మించిన రజక కళ్యాణ మండపానికి చిట్యాల ఐలమ్మ పేరును తీర్మానం చేసి ఆమోదం పొంది బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు ఆమోదించిన ఈ పేరును గాని ఇతర పనులు గాని మళ్లీ గవర్నమెంట్కు పంపించి రద్దు చేస్తున్నారని మేయర్ ఆరోపించారు. ఒకసారి కౌన్సిల్ ఆమోదం పొందిన అంశాలను రద్దు చేసి తమకు నచ్చిన పేర్లు ప్రతిపాదించడం సరికాదని, ఇది కౌన్సిల్ మరియు కార్పొరేషన్ యొక్క విలువలను తగ్గించే చర్య అని ఆమె విమర్శించారు. ఇది ఒక బీసీ మహిళ రజక మహిళకు జరుగుతున్న అన్యాయంగా భావించి ఈ విషయంపై కమిషనర్కు తెలియజేస్తున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వానికి రద్దు కోసం పంపిన ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం కార్పొరేషన్కు రాలేదని, తక్షణమే చిట్యాల ఐలమ్మ పేరును కళ్యాణ మండపానికి పెట్టాలని కౌన్సిల్ రూలింగ్ చేసి కమిషనర్కు తెలియజేసినట్లుగా మేయర్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల అంశంపై మాట్లాడుతూ కౌన్సిల్లో 88 కింద మెడికల్ కాలేజీలు మరియు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే 2 అంశాలను చర్చ కోసం ముందుకు తీసుకొచ్చినట్లుగా తెలిపారు. గతంలో 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ పెట్టుకున్నప్పటికీ 5 ఏళ్లలో వాటిని తేలేకపోయారని విమర్శించారు. అయితే 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు 17 మెడికల్ కాలేజీలను తీసుకుని రాగా అందులో 5 పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేసుకుని పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ మెడికల్ కాలేజీలో మెరిట్ స్టూడెంట్లు ఉచితంగా సీట్లు తెచ్చుకొని చదువుకుంటున్నారని, పీజీకి కూడా కొన్ని సీట్లు వచ్చాయని వివరించారు. నగరపాలక సంస్థలో కౌన్సిల్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కౌన్సిల్లోన 179 అంశాలన్నవి ఈరోజు కౌన్సిల్ ముందుకు రావడం జరిగింది. గత కౌన్సిల్లో ఏదైతే చాకల ఐలమ్మ గారి పేరుని తీర్మానం చేయటం జరిగింది. మల్లేశ్వరి గారు ఆమె డివిజన్లోన ఆమె ఒక రజక మహిళ అయి ఉండి ఆమె ఒక రజక కళ్యాణ మండపాన్ని కట్టించాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక కమ్యూనిటీ హాల్ అన్నది నిర్మించడం జరిగింది. దానికి గతంలోన ఆ కమ్యూనిటీ హాల్కి పేరు తీర్మానం చేయటం జరిగింది. ఆ పేరు తీర్మానం జరిగిన తర్వాత ఆ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తిగా నిర్మించడం జరిగిన తర్వాత దానికి చాకల ఐలమ్మ అని పెట్టి పేరు అన్నది చిట్యాల ఐలమ్మ అనే పేరు అన్నది ప్రతిపాదించడం జరిగింది. ప్రతిపాదన ఆమోదం జరిగింది కాబట్టి ఆ బోర్డు మనం ఆ కళ్యాణ మండపానికి పెట్టడం జరిగింది. ఈ కౌన్సిల్లోన ఏం జరుగుతుందంటే గతంలోన ఏదైతే ప్రతిపాదనలు పెట్టారో ఆ కార్పొరేటర్ల ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఆ ప్రతిపాదనల్ని మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంటు ఇప్పుడు ఉన్న అధికారుల ద్వారా ఆ పేర్లను కానీ లేకపోతే ఏదైనా సంబంధిత వర్కులు కానీ మళ్ళీ గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్లో దాన్ని క్యాన్సిల్ చేయటం జరుగుతుంది. ఇంతవరకు కార్పొరేషన్లో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదు. ఒకసారి కార్పొరేషన్లోన కౌన్సిల్లోన ఆమోదం అయినవి మళ్ళీ గవర్నమెంట్కి పంపించి వాళ్ళకి నచ్చే విధంగా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి నచ్చే విధంగా వాటికి వేరే పేర్లు ప్రతిపాదన పెడుతున్నారు, వాటికి వేరేగా పెట్టిస్తున్నారు అని అంటే ఇదేం సంస్కృతి? అంటే రాబోయే తరాలకి రాబోయే కార్పొరేషన్లో ఎలా నడవాలన్నది వీళ్ళు ఏం దారి చూపిస్తున్నారు? ఈ రకంగా గత కౌన్సిల్లో పెట్టినవి ఇప్పుడు ఉన్న వాళ్ళు క్యాన్సిల్ చేస్తే రేపటి రోజున వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఇట్లాగే క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు కదా. అంటే కౌన్సిల్కి కానీ కార్పొరేషన్కి కానీ వీళ్ళు ఇస్తున్న విలువ ఏంటి, వీళ్ళు కౌన్సిల్ తీర్మానానికి ఇస్తున్న విలువ ఏంటి అన్నది ఈరోజు కౌన్సిల్లోన ఒక బీసీ మహిళ ఒక రజక మహిళకి జరుగుతున్న అన్యాయంగా మేము తెలియజేసుకున్నాం. దీని మీద కమిషనర్ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ పేరు
గవర్నమెంట్కి క్యాన్సిల్ చేయమని పంపించారో ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క విషయం ఇంకా బయటికి రాలేదు కాబట్టి, ఇంకా గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుందో అది ఇంకా కార్పొరేషన్ రాలేదు కాబట్టి ఇమీడియట్గా రేపు పొద్దున్న కల్లా చిట్యాల ఐలమ్మ అన్న పేరు ఆ కళ్యాణ మండపానికి పట్టాల్సిందిగా మేము కమిషనర్ గారికి తెలియచేయడం జరిగింది. ఇది కౌన్సిల్ రూలింగ్ చేయడం జరిగింది. అలాగే 88K కింద 2 అంశాలు అన్నవి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఏదైతే మా సభ్యులు అందరూ ఓటింగ్ ప్రకారం 88Kలో ఒక 2 అంశాలు మేము ముందుకు తీసుకొచ్చి దాని గురించి కూడా చర్చించడం జరిగింది. ఆ అంశాలు ఏంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. గత 2014 నుంచి 19లోన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ పెట్టుకున్నారు. కానీ 5 ఏళ్లలోన ఆ 4 మెడికల్ కాలేజీ పర్మిషన్ అన్నది చంద్రబాబు నాయుడు గారు హయాంలోన 2014 నుంచి 19లోన తేలేకపోయినారు. 2019 నుంచి 24లోన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ చేసుకొని అందులోనే ఈరోజు ఆ వైద్య విద్యను అభ్యసిస్తున్న పిల్లలు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెడికల్ కాలేజీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లోన వాళ్ళ సీట్లు తెచ్చుకొని ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళ సీట్లు తెచ్చుకొని ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు చదువుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రుణాలు వడ్డీలు రీషెడ్యూల్తో ఆదా జరుగుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని వ్యాఖ్య. మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పట్టణాలు నగరాల్లో అందుతున్న స్థాయిలో అన్ని సేవలు గ్రామీణ ప్రజలకు చేరువ కావాలని వెల్లడి. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు టెక్నాలజీ పరంగా ఏపీ ప్రగతి పదవిలో నడిపేందుకు ముఖ్య ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.